ముసలాయనకి ఇస్తే ముసలామెకి ఇస్తుండా మాకు కూడా మందులు పడతాయి కదా మాకు బీపీలు షుగర్లు మాకు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఏమి ఇచ్చిండు ఆయన ఇచ్చిండా ఏమన్నా ఏమి ఇవ్వలే ఆడవాళ్ళకి ఇస్తాం మహిళలకు ఇంటికి ఇక 18 ఏళ్ళ అంటే వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటారు ఏదో చేస్తారు మా సొంత ముసలి వాళ్ళకి ఏం పాడైంది ఏం లేదా కొడుకులు పెట్టరాయి బిడ్డలు పెట్టరాయి మస్తు ఇబ్బందులు అవుతున్నాయి మాకు కూడా అన్నది ఏమి ఇచ్చిండు మరి ఇచ్చిండా ఏమి ఇవ్వలే 2500 రాలేదా రాలే మరి ఇంతవరకు ఏది రాలేదు ఒక్క రూపాయి కూడా రాదా మేము కూడా మస్తు ఇబ్బందులు పడుతున్నాం పెద్ద మనుషులకు ఇస్తే ముసలాంకి ఇస్తారు అయ్యా అది పోని ఉండని సావని అంటారు వాళ్ళు మగోళ్ళు అంతే కదా లేదు ఒక తాతకే అదే 2000 మాకేం లేదు రూపాయి కూడా లేదు మాకు 4000 ఇస్తానని అది కూడా లేదు అది లేదు ఇది లేదు ఏది లేదు ఆయన మాటలే మా పాటి ఉన్నట్టుంది ఇక అంతేనా ఎందుకు అట్లా అనిపిస్తుంది అనిపించదా మరి ఇవన్నీ చేస్తే నిజం మంచోడు రేవంత్ రెడ్డి అంటాం ఆయన ఏం చేసిండు మరి ఎందుకు పాడైందా బస్సులు ఫ్రీ బస్సులు ఎవరు పోతురు పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నామా వస్తున్నామా అది గవర్నమెంట్ లాసే కదా ఏదో మాలాంటి ముసలోళ్ళకు పెట్టాలి పిల్లలకు జల్లెలకు కాలేజోనికి నౌకరు చేస్తోనికి వీనికి వానికి ఎందుకు బాబు చెప్పు అవన్నీ వద్దు ముసలోళ్ళకే ఇవ్వాలి 60 ఏళ్ళ వాళ్ళకు ఇవ్వాలి గవర్నమెంట్ బాగుపడాలి అది లాస్ అయితే మనకు కూడా లాసే కదా అది అట్లా చేయాలి కానీ ఏమన్నా మంచిగా చేయలేదు ఇప్పుడు ఆడవాళ్ళకి ఇస్తేనే ఏమన్నా మళ్ళీ ఓట్లు ఇస్తాం లేకుంటే మరి అయ్యాం అంతే ఉన్నాం మరి మాకు ఆడవాళ్ళకి ఇవ్వాలి 2500 చెప్పిండుగా ఎన్నికలప్పుడు చెప్పిండు అయిపోయింది తప్పించుకుండు తప్పించుకున్నట్టేగా తప్పించుకుంటా మీరు ఇక ఊకోకుంటే ఏం చేస్తున్నాం బిడ్డ ఏం చేస్తున్నాం బాధపడుతున్నాం మాకు బీపీలు షుగర్లు రూపాయి లేక ఏమి లేక మస్తు కష్టాలు పడుతున్నాం ముసలోళ్ళం ఇవ్వాలిగా ముసలాయనకు వస్తే ముసలాయన పైసలు ముసలాయన తింటుండే మాకు ఇస్తాడా ఇయ్యాడు కదా అదే మేము కోరుకునేది ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి చెప్పిన ఏది ఒకటి కూడా చక్కగా చేస్తలేదు రైతు బంధు వస్తే కూడా సరే మాకు ఎకరమో 30 ఎకరమో ఉన్నది దానికి ఒక 5000 ఇచ్చినా కానీ ఎంత సేఫ్టీ ఉంటుంది కదా అది లేదు ఇది లేదు ఏం లేదు బిడ్డ ఇబ్బందులు అవుతున్నాయి మాకు ఆడవాళ్ళకు చాలా ఇబ్బంది ఏం శ్రీమంతులు చేస్తాడు ఆడవాళ్ళను బస్కి రాయలేదే శ్రీమంతులం అవుతామా ఎప్పుడు కాము ఇక ఇబ్బంది ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాం ఆడవాళ్ళం మాకు అందరికీ ముసలోళ్ళకి బీపీ షుగర్లు కాళ్ళ నొప్పులు రోజు మందులు వేసుకుంటే లేస్తాం లేకుంటే లేదు అట్లా 2500 వస్తే మాది మేము కూడా చేసుకుంటాం కదా అట్లా అని మేము సంవత్సరం అయిపోయింది ఏది నాయన నా ఇచ్చే కోపం అనిపిస్తూనే లేదు ఇప్పుడు ఇచ్చే పథకాలు వస్తున్నాయి ఏవి వస్తున్నాయి 3 వస్తున్నాయి ఈ కరెంటు బస్సు అదేంటిదో సిలిండర్ ఏముంది ఇక మిగతా 10-12 లేవు రైతు బంధు లేదు ఏది లేదు అందరూ అది మొదలు కేసీఆర్ పెట్టినాక ఈయన బంధు పెడతారు ఎంత బాధ ఉంటుంది ఇది బాధ అనిపించదా బాధ అనిపిస్తుండే ఇవ్వాలి కదా మరి మేమైతే అదే కోరుకుంటున్నాం కొడుక మేము ఏమనుకుంటారు మరి జనాలంతా మీరు ఇక అదే అనుకుంటున్నాం అమలక్కలం ముసలోళ్ళం కూర్చొని ఇదే కోరుకుంటాము ఇక అయ్యో మాకు వెయ్యడాయే మాకు రావాయే మందులు ఇవ్వాయే ఇవి ఇవ్వాయే అని మేము ఇక అందరం కూర్చొని అదే ముచ్చట మాకు 2500 ఇస్తాననే ఇయ్యడాయే 60 ఏళ్ళ కానించి 2500 ఇస్తే సంతోషం ఇక పిల్లలకు జల్లెలకు ఇయ్యకపోయే ఈ ముసలోళ్ళకే ఇవ్వాలి ఏముందయ్యా తాతకు వస్తే తాత ఇస్తాడా మాకు వాళ్ళకే పెట్టుకుంటారు మాకు ఒక్క రూపాయి కూడా చెందుతలేదు మస్తు బాధలు ఉన్నాయి నేను చెప్తున్నాగా ఏడుస్తున్నా మరి అంత బాధ అవుతుంది రేవంత్ రెడ్డికి అదే చెప్పాలి మహిళలకు ఇవ్వాలి 2500 నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు అట్లా ఇవ్వాలి అని చెప్పాలి అంతే ఇవ్వకుంటే ఓటయ్యాం చెప్తున్నాగా మళ్ళీ 5 ఏళ్ళ నాడు చూద్దాం అనుకుంటుండే ఆయన అంతే ఇక అట్లా అనుకోవద్దు ఒప్పుకున్నాయి తప్పకుండా ఇవ్వాలి మేము కూడా అయ్యా నీ కడుపు చల్లకుండా కేసీఆర్ పెడితే అని కడుపు చల్లకుండా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అట్లే అంటాం అంతే కదా ఇవ్వాలి మస్తు బాధ అవుతుంది కొడుక మాకు చాలా బాధ అవుతుంది మాకు 2500 ఇస్తేనే ఏమన్నా మహిళలకు ఇయో పెంచుకుంటా ఏది పెంచుకున్నా ఏం లేదు కానీ మా ఆడవాళ్ళకి మాత్రం 2500 తప్పనిసరిగా ఇవ్వాలి ఇవి
మందులు లేక కష్టం అవుతుంది కొడుక. ఈ కాళ్ళు లేవై, చేతులు లేవై. ఇక తిందామంటే ఎట్లొస్తుంది ముందరికి? పని చేసుకోవడానికి చాత కాదా, కసుంట కూడా పోలేము. కొడుకులు పెట్టాలంటే వాళ్ళ పెడతారా? కొడుకులు పెట్టారు, బిడ్డలు పెట్టారు, ఎవరు పెడు వాళ్ళే చూసుకుంటున్నారు. ఈ రోజులు ఎట్లున్నాయి? ముసలాయన పింఛన్తోనే ఆధారపడుతుంది. ఆధారపడాలంటే ముసలాయన ఇస్తాడా? ఇయ్యాడు సావుపో అంటుర్రు. సావుపో, ఎక్కడైనా సావు, సస్తే ఉంటే ఉంటి, పోతే అయిపోయి. ఇక మీతో ఏం పని మాకు? ఇంకేం లేదు. వండి పెడతావు, లేకుంటే వెళ్ళే ఏ గుళ్ళెనో బల్లెనో ఆడుకొని తినిపో అంటారు. అంత దారుణంగా ఉంది మా బతుకులు ఇప్పుడు. ఇయ్యాలి కదా, ఇయ్యంది మేము బతకలేము. మరి ఇయ్యాలి, తప్పకుండా ఇయ్యాలి. ఇవి 2500 మాత్రం ఇయ్యాలి. ఇక ఆ ముసలోళ్ళకి కూడా 4000 పెంచాలి. పెంచంది ఏం పాడైంది? అన్నిటికీ ధరలేనాయి కొడుక. ఏమన్నా ఉందా? అన్నీ ప్రతి ఒక్కదానికి 60 రూపాయల కిలో బియ్యం ఉన్నాయి. ఏం కొనుక్క తింటావు? తినవా? ఉపాసం ఉండవా? ఉపాసం ఉంటే ముసలోళ్ళం ఊకోబుద్ధి అవుతుందా? సన్న బియ్యం ఇస్తానడు గారు. ఏదయ్యా, సన్నవి లేవు, ఏం లేవు. అయ్యో దొడ్డు బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం లేవు, ఏం లేవు. ఇంకా కొనుక్కొని తింటున్నాం బిడ్డ. ఈ మహిళలకు మాత్రం మాకు 2500 తప్పనిసరిగా ఇవ్వాలి. మన మస్తు బాధ అవుతుంది మాకు. ఏం చేయాలి నాయన? నా పేరు లలితమ్మ. ఎట్లా పింఛన్ వస్తుందా? 4000 రావట్లే నాయన, 2000 వస్తున్నాయి. అయ్యే 2000 ఇస్తారు కానీ నాకు దమ్ము రోగం, మోకాలు నొప్పులు, వ్యవసాయం ఏం లేదు, ఇంతంత ఇల్లు. ఇక దాని మీదనే అన్ని ధరలు పెరిగినాయి. ఉన్నంతలో తింటున్నాం, బతుకుతున్నాం, ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం. ఇక వాటితో ఇక పెంచుతా అంటే ఇక పెంచుతాడేమో. ఆ 2000 దొరికినని మిగిలేదు. ఇప్పుడు అయ్యే ఇంత తాగుతారు రైతులు. అప్పుడు కేసీఆర్ పెంచినాయి. అసలు ముందుగానైతే రాజశేఖర రెడ్డి చేసిపోయిండు అయ్యా పింఛనే. 1000 పోయినాయి. ఇక ఆయన పోయే ముందర 2000 చేసిండు కేసీఆర్. 2000 చేసిండు. ఆ 2000 పోయినాయి. 4000 ఇస్తానన్నాడు ఆ కేసీఆర్. వికలాంగులకు 4000 చేసిండు. ఇక ఈయన చేస్తానంటే మంచిదేనా? ఇక మంచిగా ఉంటాం, ఇక మంచిగా తింటాం. రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు మంచిగా తలుసుకుంటాం, బతుకుతాం. ఇక 4000 తోటి మంచిగా ముసలి మా కొడుకులు అంటే మాకే సరిపోతాను, నీకే పెట్టాలని అంటుంటున్నా ఆయన. ఇక అయ్యో ఉన్నట్టుగా లేనట్టుగా తింటున్నాం, బతుకుతున్నాం. ఆ కంట్రోల్ బియ్యం పుట్టు వండుకోనుడు, ఇక వీటితోటి బతుకుడు. మందులు ముఖ్యం ఉన్నాయి నాయన. ఇగో మోకాళ్ళు వేస్తాను లేవా, వాళ్ళు పోతే మాకు శాతగట్ల నీకేదంటే కూడా లేసుకుంటూ కూర్చుంటూ వండుకుంటూ దీన్ని కూడా బతుకుతున్నాం ఊళ్ళోనే. రైతు బంధు నాకు భూమి లేదు. ఇంత భూమి అంటే అది ఒక పంచాయతీలో పడ్డది, దానికి రైతు బంధు కూడా రావట్లే. ఇక రైతు బంధు కూడా వేస్తే వేయాలి, రైతు బంధు వేయాలి. మహిళలకు ఇస్తున్నప్పుడు ఇవ్వాలి. ఆయన ఒప్పుకున్న కాడికి ఇస్తే మంచిగానే ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం ఇది ఒకటి చేసిండు. 100 ఎకరాలకు ఇచ్చిండు కదా, 100 ఎకరాలకు ఇవ్వకుంటే ఎంత భూమి ఉండని 5 ఎకరాలకా 10 ఎకరాలకు ఒకటి నిర్ణయం చేయాలి. చేసి అంతవరకే వేయాలి. వేస్తే అందరికి తృప్తి ఉంటుంది. ఉన్నది లేని కానీ పెట్టుకుంటే అందరికీ సమాన బాగా ఉంటట్టుగా చేయాలి. ఎన్ని ఎకరాలు ఉండని, ఒక 5 10 అది నిర్ణయం చేసుకోండి. ఇప్పుడు మరి కొంతమందికి వేయలే, మరి ఇప్పుడు వేయకపోతే ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలకు ఇచ్చే 10 ఎకరాల నోనికి ఇవ్వకపోయి వాళ్ళు బాధపడుతుంటారు. మరి వాళ్ళకు ఇచ్చినట్టు వీళ్ళకి 3 ఎకరాలకు 4 ఎకరాలకు వేస్తే ఉంటుంది కదా కొట్టు. అవి కూడా ఇస్తాను లేడు. అది 2 లక్షలు మాఫీ చేస్తానన్నాడు. మరి చేసినప్పుడు అందరికీ చేయాలి. రేషన్ కార్డు ఉన్నోళ్ళకి చేస్తారు, రేషన్ కార్డు లేని వాళ్ళకి చేయనంట అండి. మరి రేషన్ కార్డు ఉన్నోళ్ళకి చేస్తే రేషన్ కార్డు వాళ్ళే ఎక్కున్నారు మరి ఓట్లు ఇష్టడానికి. మరి ఇక వాళ్ళు ఇప్పుడు ఒక్కసారికి అందరికి చేసి తర్వాత ఇక ఆయన అన్ని సరి చేసుకోమనాలి సంసారం.